18న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో రజక కులానికి చెందిన చిన్నారి మౌనిక మరణాన్ని ఖండిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో రజక సంఘం కులస్తులు బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంగోస్వామి మాట్లాడుతూ కుమ్మరి గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రజక కులానికి చెందిన చంద్రకళ దంపతులు దర్శనానికి వెళ్లగా 100 రూపాయల రుసుము చెల్లించాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అడగగా చంద్రకళ రసీదు ఇవ్వమని అడగడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వారి కుటుంబంపై దాడి చేయడంతో చంద్రకళ కుమార్తె మౌనిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, చనిపోయిన మౌనిక కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా అందించాలని, ఆ కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం కులస్తులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేర గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దైవ దర్శనం చేసుకుని వెళ్ళిన మా రజక జాతి బిడ్డ చంద్రకళ వాళ్ళ భర్తతోటి, కూతురుతోటి, చెల్లెతోటి వెళ్ళినందున అక్కడ రుసుము 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పంపిస్తా అని అక్కడ ఉన్న సర్పంచ్ కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ బెదిరించడం. ఓకే, మీకు 100 రూపాయలైనా ఇస్తామండి, రిసిప్ట్ ఇవ్వండి అని అడిగింది ఆమె. మా బిడ్డ రిసిప్ట్ ఏంది, నువ్వు మమ్మల్ని అడుగుడైంది, సాకల్ లంజముండా, మా బట్టలు ఉతికేదానివి, ఎంత కౌరమే నీకు అని విచక్షణ రహితంగా ఇంకా రూమ్లోకి తీసుకెళ్ళి కొబ్బరికాయలు ఉన్న రూమ్లో రాడ్ తోటి కొట్టి ఇచ్చేస్తుండగా చిన్న చంటి పాప ఉన్నదండి. ఇక్కడికి కూడా ఫిర్యాదు చేసి 4 రోజులు అవుతుంది. అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ, సిఐ గారు, అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ప్రోద్బలంతో, గవర్నమెంట్ అండతోటి ఇప్పటి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలే. ఎక్కడ ఉన్నామండి మనం? ఇదా ప్రజాస్వామ్యం? రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇదా మీరు ఇచ్చే సందేశం? ఇదా మాకు? మేము సేవ చేస్తున్నామండి. ప్రతి రజక నాయకులకు మేము ఇక్కడున్న యావత్ తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెల్లగా మల్లెపూలు లెక్క ఉతికి ఖద్దరు బట్టలు వేసి మేము మీకు ఇస్తే మీరు తొడుక్కొని మీరు ఇలా రుబావుగా వస్తారండి. అట్లాంటి మా జాతి మీద ఇంత రెడ్డి అనే అగ్రవర్ణాలనే గుళ్ళకు రాక ఏ సాంప్రదాయాలు ఉన్నాం? ఇంకెక్కడ సాంప్రదాయంలో ఉన్నాం అంటే ఇదా ప్రజాపాలన? 7వది ఇస్తానది గీదా మీరు? ఇదేనా రేవంత్ రెడ్డి గారు? ఇంతవరకు మీరు స్పందించకపోవడం ఏంది? అసలు గవర్నమెంట్ ఉన్నదా లేదా? ఏంది ఇది అహంకారం? చాలా బాధేస్తుంది. ఇకనైనా మేల్కొని అట్రాసిటీ చర్య తీసుకొని దోషులను నువ్వు శిక్షించకపోతే, కేసు వేసి వాళ్ళని జైలు నెయ్యకపోతే ఇలా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం పిలుపునిస్తాం. అన్ని కుల సంఘాలతో అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ రకంగా మెదక్ జిల్లా రజక సంఘం అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నా. జై రజక, జై రజక. ఇంకొకటి, ఆ బాధిత కుటుంబరాలకు ₹1 కోటి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వాలి. లేని ఏడల యావత్ తెలంగాణకు మేము ఒకటే పిలిపిస్తున్నాం, రజక సోదరులందరూ ఏకమై సహాయక నిరాకరణ, ఏ ప్రజాప్రతినిధులకు కానీ బట్టకలు ఉత్తుకుడు కానీ ఇస్త్రీ చేసుడు కానీ బంద్ చేసి సహాయక నిరాకరణ ద్వారా అన్ని కుల సంఘాలు, ఎస్టీ, మైనార్టీ, బీసీ అందరినీ ఏకం చేసుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటే నీ గవర్నమెంటు ఎక్కడుంటుందో చూడు. ఇకనైనా చెప్తున్నాం, అసెంబ్లీని ముట్టడిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి నీ ఇల్లును కూడా ముట్టడిస్తాం. ఇంతవరకు మొద్దు నిద్ర దేని మీద చేస్తున్నావు నువ్వు? నీ రెడ్డిలు ఉన్నారానా? ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా? మేము మీకు ఓట్లు వేయాలమ్మా? ఓట్లు వేస్తేనే కదా నువ్వు ఇలా సీటు మీద ఉన్నది. ఇదా మాకు ఇచ్చే బహుమానం? మీరు ఇది కరెక్ట్ కాదు. సరైన నిర్ణయంలో ఆ దోషులకు శిక్ష పడాలి. అక్కడున్న ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ